సో హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. నేను మీ హరీష్. మన బండి బాడీ బిల్డింగ్ షెడ్ దగ్గరికి అయితే మళ్ళీ ఈ రోజు అయితే రావడం అయితే జరిగింది. అయితే బుధవారం వద్దామని ఉండే, కాకపోతే మనకు టాటా నుండి మనం కొన్ని ప్రమోషన్స్ అంటే మన కొత్త వెహికల్స్ ఏమైనా వస్తే రివ్యూ చేస్తా అని అయితే మీకు తెలుసు కదా. ఒక వెహికల్ రివ్యూ వీడియో చేయాలని చెప్పేసి వాళ్ళు అడిగితే మనకు ఈ టాటా బండి కొన్నప్పుడు వాళ్ళైతే సహాయం అయితే చేసిర్రు అనమాట. అంటే మనకు హెల్ప్ చేశారు అనమాట. ఎక్కడ డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది ఏంటి అని అయితే చెప్పారు. సో వాళ్ళ కోసం మనం కూడా వర్క్ చేయాలి కదా. సో అందుకోసం మనం ఒకటి నిన్న ఇంట్రా V50 వెహికల్ రివ్యూ ఉంటే అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. అండ్ మన బండి వచ్చేసి 90% ఆల్మోస్ట్ బాడీ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సౌండ్స్ అయితే వస్తాయి, బాడీ బిల్డింగ్ షెడ్ లో ఉన్నాం కాబట్టి మనకు సౌండ్స్ అయితే కామన్. అండ్ ముందు మీ అందరికి అయితే ఒక ఇంపార్టెంట్ థింగ్ అంటే అందరు కామెంట్స్ లో మన వెహికల్ డెలివరీ వీడియోలో కూడా కామెంట్స్ లో అయితే చాలా మంది అడిగారు అనమాట. ఏంటి అంటే బాబు ఎందుకు రాలేదు, అంటే బాబుని తీసుకోకుండా నువ్వు ఎందుకు డెలివరీ తీసుకున్నావు అని చాలా మంది అయితే అడిగారు. తీసుకురావాలని నాకు కూడా ఉంటది కదా, మీకంటే ఎక్కువ నాకే మా నాన్న చేతుల మీదుగా బండి తీసుకోవాలని అయితే ఉండే. కాకపోతే ఇప్పుడు బాబు 2 days ముందే వచ్చి బండి అయితే చూసి వెళ్ళిండు. డెలివరీకి 2 days ముందే అర్జెంట్ గా ఒకటి ఫిష్ లోడ్ అయితే వచ్చింది అనమాట. ఫిష్ లోడ్ వచ్చేసరికి జార్ఖండ్ అయితే వెళ్ళిండు. వాస్తవానికి అక్కడ అన్లోడింగ్ అయితే లేట్ అయింది. ఒక్కోసారి మనకు ఫిష్ లోడ్ అన్లోడింగ్ లేట్ అవుతుంది కదా. ఆ విధంగా మనకు అక్కడ బాబు అయితే స్ట్రక్ అయిపోయిండు, రాలేదు. అందుకనే డెలివరీకి అయితే రాలేదు. మొన్న నేను రీసెంట్ గా బండి ఇక్కడ పెట్టినాక మళ్ళీ ఇంటికి వెళ్ళినా కదా, అప్పుడు కూడా మళ్ళీ బాబు విజయవాడకు వచ్చి మళ్ళీ మన బండి దగ్గర ఒక 2 days ఉన్నాడు. కాకపోతే బాబుకు వీడియో ఎట్లా రికార్డ్ చేయాలో ఏదో తెలియదు కాబట్టి బాబు అయితే చేయలేదు. అండ్ మళ్ళీ ఇప్పుడు జార్ఖండ్ లోనే ఉంది బండి. ఇంకో 2 days లో మళ్ళీ విజయవాడకి అయితే వస్తాడు. ఇక వస్తే మాత్రం బండి దగ్గరనే ఉంచుతా బాబును డెలివరీ తీసుకునేంత వరకు. సో అదేనమాట మెయిన్ రీజన్ బాబు రాకపోవడానికి కారణం. అండ్ మధ్యలో అయితే బాబు అయితే ఆల్రెడీ మళ్ళీ నేను ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు బాబు అయితే వచ్చి వెహికల్ అయితే చూసి వెళ్ళిండు. అండ్ వెహికల్ నేను చూడక ముందుకే బాబు అయితే ఇక్కడ మనకి యార్డ్ లో అయితే పెట్టారు కదా, మనం డెలివరీ తీసుకున్నప్పుడు ఒక యార్డ్ లో అయితే ఉంది కదా. సో ఆ యార్డ్ లో కూడా మనకంటే ముందే ఒక 2 రోజుల ముందే వచ్చి వెహికల్ ఇట్లా చూసి చెక్ చేసే పోయింది అనమాట. ఇంకో 2-3 days లో బాబు అయితే వచ్చేస్తాడు. అండ్ ఇప్పటి నుండి అంటే ఈ రోజు వచ్చేసి శుక్రవారం, ఇప్పటి నుండి వెహికల్ కంప్లీట్ అయిపోయేంత వరకు అయితే ఇక్కడనే ఉంటా. నేనున్న ఈ షెడ్ అడ్రస్ వచ్చేసి మనకు 5th క్రాస్ ఉంటది కదా, ఫైనల్ రోడ్డు అంటే మహానాడు రోడ్డుకు వస్తాం కదా. సో బెంచ్ సర్కిల్ నుండి ఇట్లా లాస్ట్ కి వచ్చినాక మహానాడు రోడ్ నుండి మనం ఇటు ఆటోనగర్ రోడ్ లోకి అయితే వెళ్తాం కదా. సో అందులో లాస్ట్ 5th క్రాస్ రోడ్ లో లోపలికి ఎంటర్ అయితే 4th రోడ్ నుండి మీరు లోపలికి వస్తే మీకు లెఫ్ట్ సైడ్ లో మన బండి అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి బాడీ బిల్డింగ్ షెడ్ అయితే ట్రక్ కు సంబంధించింది 4th రోడ్ లో ఇట్లా లాస్ట్ నుండి ఇదే ఫస్ట్. అంటే రైట్ సైడ్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అయితే ఇదే ఫస్ట్ అని అయితే అనుకుంటున్నా. అంటే చిన్న వెహికల్స్, స్మాల్ కమర్షియల్ వెహికల్స్ బాడీ బిల్డింగ్ షెడ్లు అయితే కొంచెం ముందుకు అటు అయితే ఉన్నాయి అనమాట. అండ్ మన బండి వచ్చేసి 90% అయితే వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నాకైతే మా బాబు రాలేదని అసలు వాస్తవానికి నేను లిటరల్లీ ఆ రోజు అయితే ఏడిచిన. కాకపోతే ఆ వీడియోలో అయితే మరి కొత్త బండి డెలివరీ తీసుకుంటా ఏడు ముఖం పెడితే మంచిగా ఉండదని ఇట్లా నవ్వుకుంటా ఉండడం అయితే జరిగింది. సో ఇప్పుడు మన బండి వర్క్ ఏమేం జరిగింది ఇప్పటి వరకు ఏంటి అనేది అయితే ఒకటిగా మీకైతే చూపిస్తాను. అండ్ మీ సజెషన్స్ కూడా ఇంకా ఏమన్నా బండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తారు కదా, వీడియోలో చూసి ఇంకా ఏమన్నా చేంజెస్ ఏమన్నా ఉంటే మీరైతే చెప్పండి. చెప్తే దానికి తగ్గట్టు చేయించే ప్రయత్నం అయితే చేస్తాం మాక్సిమం. ఒకవేళ ఇక్కడ అవ్వలేదు అంటే మీరు చెప్పింది మైండ్ లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఎప్పటికీ మోడిఫికేషన్స్ జరుగుతూనే ఉంటాయి బండిలో. 2-3 monthsకి ఒకసారి మోడిఫికేషన్స్ అయితే ఒక థాట్ అయితే ఉంది. సో మీరు చెప్పినవన్నీ నోట్ చేసుకొని నేను నెక్స్ట్ ఫర్దర్గా వస్తూ ఉంటాను అనమాట. బండి ఎంతవరకు కంప్లీట్ అయిందో చూద్దాం పదండి. ఇప్పటి నుండి రెగ్యులర్ వీడియోస్ అయితే ఉంటాయి కాబట్టి నోటిఫికేషన్ అయితే అందరు ఆల్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసిన వీడియో మీకు వెంటనే వస్తుంది అనమాట. బండి చూద్దాం పదండి. సో ఇది మన బండి. అండ్ ఫ్రంట్లో వచ్చేసి నేను దీనికైతే ఉంది కదా ఈ స్టాండ్, ముందు బంపర్ స్టాండ్. సో ఆ విధంగా స్టాండ్ అయితే పెట్టిద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే మనకు గ్లాస్ ఇట్లా తూర్చుకోవడానికి అయితే బాగుంటుంది. అండ్ ఇటు సైడ్ కూడా మనకు రెక్టాంగిల్ షేప్లో ఒక మన బొంగులు ఉంటాయి కదా, సో ఇటొకటి అటొకటి పెట్టించే ప్లానింగ్లోనైతే ఉన్నా. అండ్ మన వెహికల్ వచ్చేసి అడ్డం వచ్చేసి 18 ఛానల్స్ అయితే ఉన్నాయి, పైన ఒకటి నిలువు ఛానల్ అయితే ఉంది. అండ్ ఈ దగ్గరికి అయితే కట్టేయడం అయితే జరిగింది అనమాట ఇవి, ఎందుకంటే మన బాడీ పాసుకపోకుండా ఉండడానికి. ఒకసారి అయితే సన్లైట్ ఎదురుగా ఉంది కాబట్టి మీకు క్లియర్గా కనిపిస్తలేదు, ఇటు నుండి చూడండి. సో ఆల్మోస్ట్ 90% అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఈరోజు వచ్చేసి మనకు లోపల ప్లాట్ఫామ్ వర్క్ అయితే చేశారనమాట. ప్లాట్ఫామ్ వేసి వెల్డింగ్స్ అయితే పెట్టేస్తున్నారు. ఇది వచ్చేసి మన బ్యాక్ సైడ్ డోరు. ఈ డోరు మనకు ఇద్దరు లేపిన లేవనంత స్టాండర్డ్గానైతే ఉంది.
ఇక బండిలో ముగ్గురం పోవాల్సి వస్తుంది కావచ్చు. సో అక్కడక్కడ మనం హ్యాంగ్లర్స్ కూడా ఇక్కడ ఈ హూక్ ఉంది కదా, హూక్స్ కూడా బ్యాక్ సైడ్ అక్కడక్కడ మధ్యలో పెట్టిద్దామన్న ప్లానింగ్లోనైతే ఉన్నా. ఎందుకంటే లోడ్ ఒరిగినప్పుడు కానీ అప్పుడు తాడు కట్టుకోవడానికి సింపుల్గా ఉండడానికి. ఇటు సైడ్ కూడా అంటే అక్కడక్కడ ఈ మధ్యలో షీట్ ఉంది కదా, సైడ్ షీట్, దీనికి కూడా కొన్ని హూక్స్ ఒక 3-4 ఎక్స్ట్రా వేపిద్దాం అనుకుంటున్నా. ఈ సైడ్ ఈ షీట్ వచ్చేసి మనకు అల్యూమినియం షీట్ అయితే వాడడం అయితే జరిగింది. అండ్ ఈ షెడ్లో మనకైతే వర్క్ అయితే మళ్ళీ మనం వచ్చి అడిగే విధంగా అయితే ఉండదు అనమాట, అంత పర్ఫెక్ట్గా అయితే చేస్తారు. ఇక్కడ మనకు సైడ్ హ్యాంగ్లర్స్ అయితే చూసుకోండి స్టాండర్డ్గానైతే ఉంటాయి. అండ్ డబుల్ హ్యాంగ్లర్ ఏమని చెప్పేసి అయితే నేను అడిగిన, అయితే వాళ్ళైతే ఒకసారి దీని సైజ్ చూపించారు. ఈ హ్యాంగ్లరు నేను 5 years నీకు గ్యారంటీ ఇస్తా, నీకు బండి పాస్కపోయినట్టు అనిపిస్తే మళ్ళీ నా దగ్గర తీసుకురా, నేనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసి ఇస్తా అని అంత కాన్ఫిడెంట్గా మనకు ఓనర్ గారు అయితే చెప్పారన్నమాట, షెడ్ ఓనర్ గారు. సో మనకి ఇంకెందుకు భయం. సో ఆ విధంగానైతే చేపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి మనం టెలిఫోన్ రేకు చేపలకు కూడా తోలుతా అని అయితే చెప్పిన, కాబట్టి మంచి రేకు ఆయనే సజెస్ట్ చేసిండు. ప్లాట్ఫామ్లో కూడా ఈ టెలిఫోన్ రేకులో కూడా చాలా రకాలు అయితే ఉంటాయి అన్నమాట. సో అందులో మనకు బెస్ట్ షీట్ అయితే వేసిండు. అంటే నేను టింబర్ కూడా తోలుతా, మల్టీపర్పస్లో తోలుతా అని అయితే చెప్పిన. అండ్ మనకు ఇంకోటి సైడ్కి హ్యాంగ్లర్స్ కూడా వస్తాయి, ఇటు మన ఫోల్డబుల్ హ్యాంగ్లర్స్ కూడా వస్తాయి అన్నమాట ఇటు. అండ్ ఇక్కడ మిర్చి తోలినప్పుడు మనకు వచ్చేసి టైర్ కింద తాడేసి లాగుతాం కదా. సో టైర్ కింద తాడేసి లాగాలంటే ఇలాంటి గుండీలు అయితే ఉండాలి. సో అవి వచ్చేసి రేపు తీసుకొచ్చి మన దానికి కూడా వెల్డింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు పూతెట్టు ట్రావెల్ బ్లాగ్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అయితే చేపించారు కదా ఇటు సైడ్కి మనకు వంట వండుకోవడానికి ఒక టూల్ బాక్స్ సెటప్. సో మనం కూడా ఆ విధంగా చేపిద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. సో బ్యాటరీ అయితే కనెక్షన్ అయితే తీసేసారు, మొత్తం వెల్డింగ్ వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి బండి లోపల. ఈ సైడ్ మనకు అల్యూమినియం షీట్ అయితే ఉంది కదా, ఈ అల్యూమినియం షీట్ వచ్చేసి 3mm అల్యూమినియం షీట్. అండ్ ఇక్కడ ఈ బద్దీ ఉంది కదా, ఈ బద్దీ వచ్చేసి మనకు అరంగుళం బద్దీ. ఈ సైడ్ హ్యాంగ్లర్ వచ్చేసి 6mm అయితే ఉంటుంది అనమాట ఈ హ్యాంగ్లర్. ఈ హూక్స్ కూడా మనకు హెవీగానే అయితే ఉంటాయి. అండ్ మనకు ప్లాట్ఫామ్ రేక్ కూడా మనకు 3mm ప్లాట్ఫామ్ రేక్ అయితే మనం అయితే పెట్టించడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక టూల్ బాక్స్ అయితే పెట్టిస్తున్నా, అంటే రేపు జరుగుతుంది ఈ టూల్ బాక్స్ వర్క్. డైలీ ప్రతిరోజు మనం ఏం వర్క్ చేస్తున్నాం ఏంటి అనేది అయితే మనకు ప్రతిరోజు వీడియోస్ అయితే వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ చిక్కాలు కూడా స్ట్రాంగ్గానే అయితే చేపిస్తా ఉన్నాం అన్నమాట. అండ్ ఇక్కడ మళ్ళీ మనకు మధ్యలో రాడ్స్ అయితే వస్తాయి వెల్డింగ్కి. అండ్ మన ఆల్రెడీ కంపెనీ త్రూ వచ్చిన సెన్సార్స్ అవి ఉంటాయి కదా, సో అవి మనకు తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేస్తారు. సో మనకు లోపల ప్లాట్ఫామ్ వచ్చేసి వెల్డింగ్ అయితే చేస్తూ ఉన్నారు. టెలిఫోన్ రేకు 3mmది మనకు వెల్డింగ్ అయితే వర్క్ ఇక్కడ మనకు సూపర్గా చేస్తారన్నమాట. అసలు ఒకసారి మొత్తం పూర్తి అయిపోయాక కూడా మీకు ఒకసారి చూపిస్తా, చాలా నీట్గానైతే ఉంటుంది వర్క్. సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఓల్డ్ వెహికల్ కూడా మనకు లోపల ప్లాట్ఫామ్ చేంజ్ చేసుకోవడానికి అయితే వచ్చారు. అండ్ ఇంకా చాలా వర్క్స్ అయితే ఉన్నాయి మన బండికి అయితే, అన్ని ఒక్కొక్కటి చేయించుకుంటా మీకు డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. కలర్ ఒకసారి మీరైతే చెప్పండి ఏ కలర్ వేస్తే బెటర్ అని చెప్పేసి. నేనైతే మన పాత బండి ఉంది కదా అదే కలర్ వేయిద్దామన్న ఆలోచనలోనైతే ఉన్నా. ఒకవేళ మీకు ఏదన్నా డిఫరెంట్గా చేపిద్దామంటే డిఫరెంట్గా ఏ కలర్ ఉంటే బెటర్ అనిపిస్తుందో ఒకసారి అయితే చెప్పండి, డిఫరెంట్గానే ట్రై చేద్దాం. అండ్ స్టెప్నీ టైర్ వచ్చేసి సేమ్ మన బండికి ఉంది కదా, సో అదే సిస్టమ్ అయితే వచ్చింది అనమాట దాన్ని ఇప్పుకోవడానికి. అండ్ లోపల కూడా మనకు వాళ్ళు పైన షీట్ అయితే ఓపెన్ చేశారు, ఎందుకంటే పైన క్యారియర్ వస్తుంది కదా, ఆ క్యారియర్ కోసం అయితే బోల్టులు అయితే ఫిక్స్ అయితే చేశారు. సో పైన వెల్డింగ్ చేసినప్పుడు చుక్కలు అయితే పడ్డట్టున్నాయి, మొత్తం మరకలు అయితే అయింది. అడుగుదాం వాళ్ళు వచ్చినాక ఏంది ఇది అని చెప్పేసి. ఇదన్నమాట మన బండి వర్క్. సో ఈ రోజు నుండి బండి కంప్లీట్ అయిపోయేంత వరకు నేనైతే ఇక్కడే ఉంటాను అన్నమాట, విజయవాడ ఆటోనగర్ 4th రోడ్ లో. అండ్ అడ్రస్ కూడా మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, రాంబాబు గారి షెడ్ లోనైతే ఉంటాను. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6-7 ఇక మన బండి వర్క్ జరుగుతా అంటే ప్రతి ఒక్కటి చేపిస్తూనే ఉంటా. అండ్ ఆల్రెడీ మనం లేనప్పుడు ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ కూడా ఎవరో వేసి అయితే వెళ్ళిరు, అడుగుదాం మరి ఎవరు వేసిరు ఏం కదా అనేది. సో అంటే వాళ్ళే వేయించినట్టున్నారు మేబీ, ఏమో తర్వాత అడుగుదాం. అండ్ ప్రతిరోజు జరిగే ముచ్చట్లు మన బండికి ఏమేమి వర్క్ చేస్తారు ఏం కథ అనేది అయితే ప్రతిరోజు మీకు అప్డేట్స్
ప్రతిరోజు వీడియో తీసి ఎమ్మటెమ్మటి ఎడిట్ చేసి సాయంత్రం 8 వరకు అయితే అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. విజయవాడలో ఎండలు మాత్రం మామూలు లేదు. చెమటలు చూడండి ఎట్లా వస్తున్నాయో, ఘోరంగా అయితే ఉన్నాయి. అండ్ మీ సజెషన్ అయితే నా కలర్ గురించి అయితే సజెషన్ అయితే ఇవ్వండి. అండ్ ఇంకా మనకు బండికి చేపియాల్సిన ఏమేమి ఉన్నాయంటే బయట నుండి రేడియం స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. స్టిక్కర్స్ వచ్చేసి ఎక్కడెక్కడ వేయాలి, ఎట్లా వేయాలనేది మీ సజెషన్ అయితే ఇవ్వండి. నాకైతే ఒక ఆలోచన అయితే ఉంది, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. మీకు ఎలా ఉంటే బాగుంటుంది అనిపించేది మీరు ఒకసారి కామెంట్లో కూడా చెప్పండి. అండ్ ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా బ్యాలెన్స్ అయితే ఉంది, ఎందుకంటే ఇప్పుడు మనకు వెనక బాడీ అయితే కట్టించినాం కదా, ఆ బాడీకి మొత్తం అక్కడ నుండి ఇక్కడికి లైట్స్, పార్కింగ్ లైట్స్ కానీ ఇండికేటర్ లైట్స్ కానీ అన్నీ వస్తాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా ఇందులో స్టీరియో సిస్టమ్ కూడా పెట్టాలి. నేనైతే స్క్రీన్ పెట్టిద్దాం అనుకుంటున్నా. ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ సపోర్ట్ చేసే స్క్రీన్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ పెట్టించి బ్యాక్ సైడ్ కెమెరా అయితే పెట్టిద్దామని అయితే అనుకుంటున్నా. అండ్ స్పీకర్స్ వచ్చేసి JBL. కొంచెం మనం ఓనర్ కమ్ డ్రైవర్, ఇక మనమే తోలుతాం కదా బండి మ్యాక్సిమం, సో అందుకనే కొంచెం బండి లోపల కూడా ప్రీమియం ఉండేటట్టు అయితే చూస్తా. అండ్ బండి లోపల ఇక్కడ స్లీపింగ్ సీట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ ఉంది కదా సీట్, సో అదే హైట్లో మనకు ఇటు బానెట్ మీద కూడా మనకు స్లీపింగ్ సీట్ అయితే వస్తుంది. సో ఇట్లా ఇంకా చిన్న పనులు అయితే ఉన్నాయి. మీకు ఇంకా ఏమన్నా ఐడియాస్ ఉంటే ఎట్లా చేపిస్తే బాగుంటుంది ఏంటి అనేది మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు సజెషన్ అయితే ఇవ్వండి. మ్యాక్సిమం ఆ విధంగా చేయించే ప్రయత్నం అయితే చేస్తాను అన్నమాట. సో ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను గైస్. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కదా. సో మిస్ అవ్వకుండా మీరు చూడాలంటే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మనం వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై హింద్.